అండ్ ఇంకొక డిష్ వచ్చేసింది కాల్చిన రొయ్యలు ప్రాన్. ప్లీజ్. మీకు మంచి సీ ఫుడ్ వచ్చేసింది మీ ప్లేట్లోకి. హెల్దీ ఫుడ్ కదా. ఓకే ఫైన్. నేనే టేస్ట్ చేసి చెప్పాలా ఇప్పుడు? కాల్చిన రొయ్యలు పేరు కూడా చాలా మంచిగా పెట్టిరండి. కాల్చిన రొయ్యలు అంటే బేసిక్లీ చాలాసార్లు ఏం చేస్తారు, ఈ టేల్ తీసేస్తారు. ఓకే. బట్ ఐ థింక్ బికాస్ దే హావ్ కెప్ట్ ద టేల్ ఆల్సో. ఓకే. దాంతో చూద్దాం. ఓకే. కాల్చిన రొయ్యలు. రొయ్య అంటే బాగుండదు. ఇచ్చి పడేసారా? రొయ్యలు చాలా బాగున్నాయి, ఫిష్ చాలా బాగుంది, మష్రూమ్స్ బాగున్నాయి. మష్రూమ్స్ బాగున్నాయి. ఈ పొట్లం కూడా చాలా బాగుంది, గోంగూర పొట్లం. నేను మాత్రం చెప్పగలుగుతా. అండ్ స్వీట్స్ తింటారా? స్వీట్స్ అండ్ డెజర్ట్స్ అంటారా? డెజర్ట్స్. డెజర్ట్స్ తక్కువ తింటాను నేను. తక్కువ తింటారా అంటే డైట్ కోసమా? అంటే ఐ థింక్ అంటే ఐస్ క్రీమ్ ఎప్పుడన్నా లైక్ యూనో ఫేవరెట్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్లో క్రీమ్ స్టోర్ అని చెప్పి ఇక్కడ ఉంటుందండి. దాంట్లో బ్రౌనీ బ్రేక్ ఈజ్ మై ఫేవరెట్. అండ్ మళ్ళీ చాక్లెట్ ఫజ్ ఉంటుంది. అంటే మన కేక్ మధ్యలో వాడు ఐస్ క్రీమ్ వేస్తాడు, అది చాలా టేస్టీగా ఉంటుంది. సో ఎనీథింగ్ చాక్లెట్ ఈజ్ మై ఫేవరెట్. కానీ ఐ ఈట్ లెస్ స్వీట్స్. మనకి కాజు బర్ఫీలు ఇవన్నీ నేను తిన్నారా? ఓకే. అండ్ పల్లవి గారి ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఆవిడ కునాఫా ఇష్టం. కునాఫా టర్కీ డిష్ కలిపి. సో అరే లంచ్ అంటే డిన్నర్ ఏం చేస్తారా అంటే నేను బిర్యానీ తెప్పించుకుంటాను. అమ్మాయి కునాఫా తింటాను. ఏంట్రా అంటే చాలా అంట. ఇట్ వాజ్ వెరీ ఇంకేదో వచ్చినట్టుంది. ఓకే మీకోసం. అండ్ నెక్స్ట్ వచ్చేయండి కమ్. ఇదేంటి? బంగ్లా కోడి. ఓ yes, I love this. మీరు టేస్ట్ చేయలేరు కదా. ఏంటది? బంగ్లా కోడి. నైస్. చూడ్డానికి కొంచెం డిఫరెంట్గా ఉంది. చాలా ఇష్టం. నాతోటి మీరు ఈరోజు అన్నీ మీకోసమే నచ్చిన ఐటమ్స్ అన్నీ రెడీ చేయించాం. ఇది నాకు స్వయంభూ ర్యాప్ పార్టీలో ఉంది ఇది.